బ్యాక్ టు లైవ్ షో. అక్టోబర్ 11 దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు మనుగోడులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, మరోవైపు అదే స్థాయిలో ఇంకా జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారు అని చెప్పి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే అది కూడా సమగ్రమైన రూపంలో లేదు చట్టం, మళ్ళీ దాని దత్త తీసుకుని ఇక్కడ వివరించడం ఏమిటి? అలాగే ఆదివాసీల జిల్లాల గురించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా వెనుకబడతాయి, ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా చేస్తోందని ఇటు ప్రతిపక్షాలతో పాటు టీజేఏసీ లాంటి ఈ సంస్థలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారా? ఆ యాంగిల్లో కూడా వార్తలు వచ్చాయి. నిజంగా వస్తున్న అభ్యంతరాలన్నీ ప్రజల నుంచి వస్తున్నవేనా, లేకపోతే రాజకీయ పార్టీలు, లేకపోతే మరే కొందరు వెనకాల నడిపిస్తున్నారా అనే యాంగిల్లో ఆయన పూర్తి స్థాయి సర్వేకు ఒక ఆదేశం ఇచ్చారని చెప్పి వాళ్ళ పత్రికలో వచ్చాయి. ఇక నయీం వ్యవహారం పూర్తిగా సిట్ చేతుల్లో ఉంది. దర్యాప్తు పరిధిని కూడా పెంచి నిర్ణయం తీసుకున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అధికార పార్టీ కానీ విపక్ష పార్టీలు కానీ ఎవరైనా నయీంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జైల్లోకి వెళ్లాల్సిందే అని దీని మీద కూడా ముఖ్యమంత్రి సూచనప్రాయంగా సూచించారా అధికారులు అని చెప్పి ఆ యాంగిల్లో కూడా వార్తలు వచ్చాయి. మరి కొద్ది రోజుల్లో అంటే 2-3 రోజుల్లో కూడా యాంగిల్లో బడా నేతలు ఎప్పటిదాకా చిన్న చిన్న చేపలు అరెస్ట్ అయ్యి మరి పెద్ద నేతలు కూడా అరెస్ట్ కాబోతున్నారు. అలాగే సెప్టెంబర్ 17 విమోచనానికి సంబంధించి బీజేపీ టార్గెట్ చేస్తోంది ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని. ఈ అంశాలు మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు లైవ్ షోలో. బోర నరసయ్య గౌడ్ గారు, భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముఖ్యంగా నరసింహ గారి విశ్లేషణ తీసుకునే ముందు నరసయ్య గౌడ్ గారు, జిల్లాల విషయంలో ఎందుకని అభ్యంతరాలు, వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది? దాని మీద అంటే పూర్తిగా అధ్యయనం చేశారా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తొందరపాటు నిర్ణయం ఏమన్నా అనిపిస్తోందా? ఎందుకంటే ప్రాతిపదిక అనేది ఇప్పటికీ స్పష్టంగా ప్రభుత్వం చెప్పలేకపోతోందని ప్రతిపక్షాలతో పాటు కోదండరాము లాంటి నాయకులు ఇంకా ప్రజా సంఘాలు కూడా విమర్శించడానికి ప్రధాన కారణం ఏమిటి? మొట్టమొదటి ఏంటంటే ఏ ప్రక్రియ చేసినా కూడా కొంత విమర్శ అనేది ఉంటుంది. ఏ మార్పుకు కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లాల అంటే చిన్న జిల్లాలు చేయాలి, ఎక్కువ జిల్లాలు చేయాలనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, మా మేనిఫెస్టోలోనే కాదు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మేము చెప్పుకుంటూ వచ్చింది. అండ్ సెకండ్ ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో, దానికి మార్గదర్శకాలు ఉన్నాయో, దాదాపు 3-4 months బ్యాక్ దాన్ని ప్రకటించడం జరిగింది, కలెక్టర్ ఆఫీసులో పెట్టడం జరిగింది, ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇందాక నరసింహరావు గారు ఒట్టిగా మాట్లాడుకుంటూ చాలా మంది ఏంటంటే సబ్జెక్ట్ చదవకుండా మాట్లాడతారు. థర్డ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 27 districts నోటిఫై చేసింది. ఎక్కడ నుంచి వస్తుంది ప్రజాదరణ? కేవలం ఒక దగ్గర జిల్లా కేంద్రం మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 కేంద్రాలు, ఒక సెంటర్ పాయింట్ ముఖ్యమంత్రి కానీ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు. ఆరోపణ అక్కడ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, జిల్లా చేయలేదని ఆరోపణ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎవరు? కాంగ్రెస్ నాయకులు చేసే ఆరోపణలు ఎందుకు చేయట్లేదనే దానికి వనపర్తి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే. ద క్వశ్చన్ ఈస్ నాట్ ఎ పొలిటికల్, పాలిటిక్స్ ఇస్ నాట్ పర్మనెంట్. ఏదో జిల్లాలు చేయటం వల్ల ఏదో పార్టీల కోట్లు పడతాయి అనేది అది చాలా ఎవరన్నా ఒక మెచ్యూర్ పొలిటీషియన్ మాట్లాడే అంశాలు. ఎన్నికలకు వెళ్లే ముందు పట్టు ఉంటుంది కదా అధికార పార్టీకి. అట్లా ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇక్కడ పట్టు వచ్చిందా? అదే ఉండదు. పాయింట్ అదే. సెకండ్ ఏంటంటే మొత్తం దాంట్లో వచ్చిన అభ్యంతరాలు 2-3 places లో రావటం జరిగింది. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ప్రజల అభ్యంతరాలు సూచించుకొని ఎక్కడైతే అవసరం ఉందో మార్పులు చేర్పులు చేసుకుంటామని ముఖ్యమంత్రి కాదు, ఈవెన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పర్పస్ అది కదా. సర్వేకి ఆదేశించిన ముఖ్యమంత్రి అంటే అనుమానపు యాంగిల్లోనైనా అంటే ఇదంతా రాజకీయ పార్టీలు చేయిస్తున్నాయా? దాదాపు 50,000 పైన వచ్చిన అభ్యంతరాలు రాజకీయ పార్టీల ప్రోద్బలంతో జరుగుతున్నాయా, లేకపోతే జెన్యూన్ గా వస్తున్న అభ్యంతరాలు? సర్వే చెప్పడం ప్రధానం ఏంటంటే ఎక్కడైతే అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే మాకు ఒక బాటమ్ లైన్ ఏంటంటే ప్రజలు ఏవి అనుకుంటున్నారో దానికి అనుగుణంగా నడవాలని. పొలిటీషియన్స్, జేఏసీలు అన్ని వీళ్ళ ప్రకారం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన జేఏసీ నాయకుడు ఒక మండలానికి పోయి ఇది కలపాలన్నాడు, వాళ్ళందరూ బంద్ పెట్టారు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి, ఏ విషయంలో కూడా 100% యునానిమిటీ రాదు. ఇప్పుడు జనగాం కావాలని నా యొక్క పరిధిలో ఉంది, ఖచ్చితంగా బలంగా ఉన్నది, అది ప్రజల నుంచి ఉన్నది. దాని గురించి కన్సిడర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుండ్రు. దాని గురించి సర్వే తీసుకుంటాడు, ప్రజల నుంచి, మిగతా మండలి నుంచి, సాధ్యాసాధ్యాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అంతేగాని
ఏదో పొలిటికల్ జిల్లాలని పొలిటికల్ పట్టు కొరకని జనం ఒకటైందండి. నేను 2.5 ఏళ్లలో ఎంపీగా ఉన్నాను, అంత ముందుకు యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా ఉన్నాను. ఒకటి నాకు అర్థమైంది, మనం ఎన్ని వేషాలు వేసినా కూడా అల్టిమేట్లీ ప్రజలు ఒకవేళ మంచి చేస్తే ఓటేయరు, లేకుంటే ఓటేస్తారు, లేకుంటే ఓటేయరు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇవన్నీ మనం ఏదో పథకాలు వేసుకొని ప్లానింగ్ వేసుకొని జనంలో దాన్ని బట్టి వేస్తారు అనేది అది మాత్రం ఒక విధంగా ఎడమావి అవుతుంది. రైట్, మనతో ఎండ లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే. మీతో మాట్లాడముందు ఒకసారి నరసింహారావు గారు, అంటే వారు అన్నట్టు ఏ విధానం తీసుకున్నా, విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం పాలసీ డెసిషన్స్ తీసుకుంటే వ్యతిరేకత లేకపోతే కొంత పాజిటివ్ ఉండడం సహజమేనా? జిల్లాల విషయంలో కూడా అదే జరుగుతుందా, లేకపోతే రాజకీయ కారణాలని ప్రతిపక్షాలు కేవలం విమర్శ కోసం విమర్శ చేస్తున్నాయా? మరి వస్తున్న అభ్యంతరాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మొత్తం మీద జిల్లాలంటే పాలనా వ్యవస్థలు, పాలనా వ్యవస్థలని రీశక్తి చేస్తున్నారు, పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అంటే వాళ్ళని విస్తరిస్తున్నారా వికేంద్రీకరిస్తున్నారా అన్నదే చెప్పలేం. ఇది విస్తరణ వికేంద్రీకరణ అన్నది. అది సరే, అలా ఉంచితే మన పాలనా వ్యవస్థలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన పాలనా వ్యవస్థ ఇది. దాన్ని పూర్తిగా సమూలంగా మార్చి తీరాలి అని స్వాతంత్ర ఉద్యమానికి ముందే చెప్పారు. ఇప్పుడు కూడా మార్చి తీరాలి అని అందరూ అనుకుంటున్నారు, ప్రపంచ దేశం అంతా మేధావులు. కానీ మారుస్తాకి ఎక్కడ సరైన ప్రయత్నం జరగట్లా, మారుస్తా ప్రయత్నం జరగట్లేదు. ఇక్కడ మార్పుకు ప్రయత్నం అంటే ఎట్లాంటి ప్రయత్నం జరుగుతుంది? వాళ్ళ తెలంగాణలో వచ్చే ఆదాయంలో, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 90% ఉద్యోగుల జీతాలు పోతుంది. ఆ ఉద్యోగుల సంఖ్యను ఇంకా పెంచుదామా, జీతాలు ఇంకా పెంచుదామా, ప్రజలంతా బతికేది ఉద్యోగస్తులను పోషించడానిక, లేక ఉద్యోగస్తులు వాళ్ళ కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లు వచ్చాక వాళ్ళ బ్యాంకుల్లో కంప్యూటర్లో కంప్యూటర్ చేశాక వాళ్ళ పని 10 కానీ 10 పెరిగినా కానీ అదే ఉద్యోగులతో నిర్వహించగలుగుతున్నారు. దీంట్లో ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? వాళ్ళ రెవెన్యూ ఉంది, రెవెన్యూ అదివరకు చాలా కీలకమైన శాఖ. వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పోస్ట్ కలెక్టర్ కి ఆయనకి ఎగ్జిక్యూటివ్ అధికారులు ఉంటాయి. అలాంటిది వాళ్ళ కలెక్టర్ యొక్క స్థానం చాలా తగ్గిపోయింది. మీకు రెవెన్యూ రికార్డులు కానీ రెవెన్యూ రికార్డులు మొత్తం కంప్యూటరైజ్ అయిపోతున్నాయి, రేషన్ కార్డులు మొత్తం కంప్యూటరైజ్ అయిపోతున్నాయి, పెన్షన్స్ మొత్తం కంప్యూటరైజ్ అయిపోయినాయి. కంప్యూటరైజ్ అయిపోయాక రెవెన్యూ ఉద్యోగుల్ని ఇంకా ప్రతి జిల్లాలకు పెంచాల్సిన అవసరం ఏమైనా ఉందా? హైదరాబాద్ లో కూర్చుని రెవెన్యూ సంగతి చూసుకోవచ్చు, అసలు పెన్షన్ సరిగ్గా వెళ్తాందా లేదా అన్నది. సరే, విద్య విషయంలో ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. విద్య చాలా మూలబడి ఉంది. చాలా ప్రతి గ్రామాలకి లేక ఒక 2 మండలాలకి ఒక విద్యాధికారులు ఉండాలి. వాళ్ళు అక్కడ విద్య ఎలా సాగుతుందన్న చూడాలి, అలాగే వైద్యం కూడా అంత దగ్గరగా చూడాలి, అలాగే వ్యవసాయం కూడా వాటిని దగ్గరగా గమనించాలి. పరిపాలనా సౌలభ్యంలో మరి ఇవన్నీ పరిపాలన సౌలభ్యం అంటే అంతా ఇప్పుడు జిల్లాలంటే రెవెన్యూ జిల్లాలే. రెవెన్యూ అన్నది అసలు ఎప్పుడూ లేదు, ల్యాండ్ రెవెన్యూ లేదు. మొట్టమొదటి ఆదాయం ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చేది. వాళ్ళ అధికారులందరూ రెవెన్యూ అధికారులందరూ పూర్తి అధికారులు ఉండేవి. వాళ్ళ ఎన్ని తీసి పారేశారు. అయినా జిల్లాలంటే వాళ్ళకు కూడా రెవెన్యూ జిల్లాలుగా మనం పరిగణిస్తున్నాం. రెవెన్యూ జిల్లాలు ఇంకా తగ్గించినా పర్వాలా, పెంచుతాం కాదు. కానీ విద్యా జిల్లాలు పెంచాలి, అలాగే ఆరోగ్య జిల్లాలు, వైద్య జిల్లాలు పెంచాలి. అంటే వాళ్ళ ఒక పద్ధతి అంటూ ఉండాలి. అదివరకు ఉన్న సిస్టము చాలా పాతబడిపోయింది, పనికి మాలింది, జనాన్ని సరైన సేవలు అందించకపోతుంది. పైగా ఉద్యోగస్తుల జీతభత్యాలు చాలా ఎక్కువైపోతున్నాయి, ప్రజల మీద మోయలేని భారం అవుతున్నాయి. మోయలేని భారం అవుతుంది. ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆ ఉద్యోగాలు ఎవరు భరించాలి? ఆ ఉద్యోగాలు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రజలే భరించాలి. సామాన్య ప్రజలు భరించాలంటే ఎంత వస్తున్న విమర్శలు రాజకీయ కోణంలో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ జిల్లాల కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది అనే దాంట్లో ప్రతిపక్షాల మాటలో సహేతుకుతుందా, లేకపోతే విమర్శ కోసం చేస్తున్నారని? ఎందుకు తీసుకున్నారు అన్నది ఏం చేసినా రాజకీయ ప్రయోజనం ఉంటుంది, రాజకీయంగా నష్టం ఉంటుంది. అది కేవలం రాజకీయాల గురించే కాదు. అడ్మినిస్ట్రేషన్ రీవ్యాంప్ చేయాలంటే, అడ్మినిస్ట్రేషన్ రీస్ట్రక్చర్ చేయాలంటే ఏమి చేయాలంటే దీర్ఘంగా లోతుగా ఆలోచించిన పాపన ఎవరు పోయినట్టు కనపట్ల. అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా మార్చాల్సిందే. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏమి పనికిరాదు. దాన్ని పూర్తిగా మార్చాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? దాంట్లో అసలు అధికారులు వికేంద్రీకరించాలనేది మనకి 92-93 రాజ్యాంగ సవరణలోనూ చెప్పారు. అధికారులు వికేంద్రీకరిస్తే కలెక్టర్ కొన్ని అధికారులు తీసి జిల్లా పరిషత్కి ఇవ్వండి, మండలాధ్యక్షులకు ఇవ్వండి, వాళ్ళకున్న అధికారులను తీసి తాళిదారుకున్న అధికారులు మిగతా కింద వాళ్ళకి ఇవ్వండి. ఎందుకని ప్రజలకు ఏమి అధికారాలు లేకుండా కేవలం అధికారులన్నీ కేంద్రీకృతం చేసి దాన్ని పరిపాలించడం కోసం రెవెన్యూ ఉద్యోగుల్ని మిగతా వాళ్ళందరూ పెడతాం అన్నది సబబు కాదు ఈ దేశంలో. అందువల్ల అధికార వికేంద్రీకరణకి ఇది మార్గం కాదు, ఇది అధికార విస్తరణకే మార్గం తప్ప అధికార వికేంద్రీకరణ మార్గం కానే కాదు. అధికారులన్నీ కూడా అధికారుల చేతిలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. ప్రజాప్రతినిధులకు ఏమైనా అధికారులు ఉన్నాయా? పంచాయతీ సర్పంచ్ ఏమైనా చేయగలరా? జిల్లా పరిషత్ చైర్మన్ సొంతంగా ఏమైనా నిర్ణయం తీసుకోగలరా?
ఎమ్మెల్యేలకి వాళ్ళకి సంస్థానాలని అంటగట్టారు. ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ఏ అధికారి పని చేయాలో వాళ్ళ అనుమతి తీసుకోవాలి, వాళ్ళు ఏ కాంట్రాక్టర్ రావాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలి, ఆ కాంట్రాక్ట్ లో మళ్ళీ వాళ్ళకి ముడుపులు అందాలి. అది అన్ని రాష్ట్రాల్లో సాగుతుంది, ఇక్కడే కాదు, పక్క రాష్ట్రంలో కానీ ఇంకో చోట కానీ అన్ని చోట్ల సాగుతుంది. ఈ పరిస్థితి మారాలి, అంతే తప్ప ఈ పాతకాల పద్ధతులు పోవాలి. కరెక్షన్ అంటే ఒకటేంటంటే నరసింహారావు గారు 90% ఆఫ్ ద బడ్జెట్ ఉద్యోగులు పోతుందని కరెక్ట్ కాదు. స్టేట్ రెవెన్యూ నేను చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ మాకు అన్ప్లాన్ బడ్జెట్ అంటే ఎంప్లాయీస్ కానీ శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ 45%. అంటే కరెక్షన్ కొరకు చెప్తున్నాను, నాట్ ఈవెన్ 45%. దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్ మాకు. సెకండ్ ఏంటంటే అధికార వికేంద్రీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్తున్నారు విద్యా వైద్యం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నా. రేపు చిన్న జిల్లాలు కావడంతో ఎట్లయితే మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సామాన్య ప్రజలకు అధికారులు అందుబాటులో రావడం జరిగింది. చిన్న జిల్లాలు రావడంతో అంతిమంగా ఏంటంటే ఈచ్ మైక్రో ప్లానింగ్ అనేది జరగబోతుంది, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా తీసుకోండి, ఒక 10 lakhs పాపులేషన్ అంటే 10 lakhs by 4 వేసుకుంటే యూ విల్ హ్యావ్ 2.5 lakh ఫ్యామిలీస్. వీఆర్ గోయింగ్ టు మనం ఏంటంటే ప్రతి ఫ్యామిలీని వీఆర్ గోయింగ్ టు అడ్రస్. ఇప్పుడు నెక్స్ట్ అంటే అదే అంటే అంతిమంగా ఏంటంటే పాలిటిక్స్ ఏం కాదు కానీ అంతిమంగా ఏంటంటే 2 లక్షల కుటుంబాలు ఉంటే 2 లక్షల కుటుంబాలు సమాచారం సేకరించి ఒక వెబ్సైట్ లో పెట్టుకొని వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఎంత ఉంది, వాళ్ళకి ఏ పథకాలు అందుతుంది, వారి జీవన పరిమాణాలు పెరిగినాయా లేవా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక సూక్ష్మ స్థాయిలో పరిపాలన అంటే టార్గెటెడ్ అప్రోచ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కానీ మా ముఖ్యమంత్రి కానీ ఏదో పొలిటికల్ జీరో అంత మాత్రం నేను చెప్పగలను, పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది జీరో మాత్రం చెప్పగలను. రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రభుత్వం ఏ పాలసీని తీసుకురావట్లేదని ప్రతిపక్షాలు రాజకీయపరమైనటువంటి అంశాలు గనక లింక్ అయి లేకపోతే అధికారులు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలో ముసాయిదా అధికారులే తయారు చేస్తారు. ముఖ్యమంత్రి ఆ ప్రతిపాదనలు తయారు చేసి అధికారులను మమా అనిపించి మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ అధికారులు తయారు చేస్తే ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఓకే చేశారా, ముఖ్యమంత్రి తయారు చేస్తే అధికారులు ఓకే చేయాల్సి వచ్చింది. వాళ్ళ అధికారులందరికీ అవగాహన ఉంటది. రీడిజైన్ విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో కావచ్చు, జిల్లాల పునర్విభజన విషయంలో కావచ్చు, ఇవాళ అధికారుల అభిప్రాయాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కామన్ మ్యాన్ కూడా అభిప్రాయాలు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది. రివ్యూలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు, ఒక సర్వే కూడా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అభిప్రాయాలు అభ్యంతరాల మీద ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో ఓ విషయం చెప్పారు. అవసరం వస్తే ప్రతిపాదనల విషయంలో పదే మళ్ళీ 2 సార్లైనా 3 సార్లైనా కూర్చుందాం. ఏదైతే శాస్త్రీయంగా, ఏదైతే భౌగోళికంగా, ఏదైతే టెక్నికల్ గా ఉండాల్సినటువంటి రీతిలో ఎక్కడన్నా పొరపాట్లు దొరికితే ఎక్కడ ప్రతిపాదనలో ఎక్కడన్నా లోపాలు ఉంటే సవరించుకుందాం అన్నారు. ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి దాఖలాలు కనపడతలేవు. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు జిల్లాలు ఏ రకంగా విభజన అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన ముందు ప్రజల్లోకి లీక్ల రూపంలో వదిలి ఆ తర్వాత ప్రజాప్రతినిధుల అభిప్రాయం పేరు మీద తీసుకున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది రెవెన్యూ డివిజన్ కేంద్రం కోసం. నిన్నటి వరకు 7 రోజులు ఒక బీజేపీకి సంబంధించి 7 రోజులు అక్కడ దీక్ష చేసి వాళ్ళ హాస్పిటల్లో దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే ఇవాళ ఏదైతే ఇప్పుడు మహబూబ్ నగర్ విషయానికి వస్తే, మహబూబ్ నగర్ 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాల్లో ఒక పార్లమెంటుకు ఒకటే చేసి ఇంకో పార్లమెంటుకు 2 చేయడం వల్ల, అంటే 2 చేయడం వల్ల అక్కడ సమతుల్యత ఇదైంది. నారాయణపేట ఇప్పుడు మీ మేజర్ కంప్లైంట్ ఏంటంటారు అంటే ప్రభుత్వం ఏ ప్రాతిపదిక లేదని మీరు అంటున్నారు, మరి ఏ ప్రాతిపదికను చేస్తోందని మీరు అంటున్నారు? ప్రాతిపదిక అనేది తన ఆలోచనలకు అనుగుణంగా ప్రాతిపదికను మలుచుకుంటుంది, వాస్తవాలకు అనుగుణంగా ప్రాతిపదికను విస్మరిస్తుంది. చాలా దగ్గరలా తన అభిప్రాయాలు అనుగుణంగా ఉంటే అది ప్రాతిపదికగా తీసుకుంటుంది, లేకపోతే ప్రాతిపదికను విస్మరించి చేస్తా ఉన్నది.
నరసయ్య గారు సరే ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేసే అనుకుందాం కాసేపు, కానీ ప్రజా సంఘాలు కానివ్వండి, టీజేఐసీ లాంటి అందులో కొంత విద్యావేత్తలు మరి వాళ్ళు కూడా ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది? సపోజ్ ఏ ప్రాతిపదికో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతుంది. 1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం అది ఏమీ సమగ్రమైన లేదు, దాన్నే మళ్ళీ దత్తత తీసుకుని ఇక్కడ చేయడం కరెక్ట్ గా. తెలంగాణకంటూ ఒక కొత్త చట్టాన్ని జిల్లాలకు సంబంధించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీలది ప్రధానమైన డిమాండ్ గా తీసుకొచ్చారు. మీకు తెలియదు కదా విషయం, 12% ఉన్న ఆదివాసీలు ప్రత్యేక జిల్లా ఎందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. వాళ్ళ సంక్షేమం ఒక్కర్లేదా ముఖ్యమంత్రి గాని? ఒకటండి, ఇప్పుడు జేఏసీ కూడా ఏంటంటే అది కూడా ఒక ప్రతిపక్షం లాగా అయిపోయింది. లేకపోతే అయిపోయింది నిజంగానే అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది డెఫినెట్లీ వాళ్ళు పవర్ లో రావాలని కోరుకుంటారు కాబట్టి మంచి పని కూడా మంచిగా ఆస్వాదించరు, అది కామన్. దాని గురించి మేము పెద్ద కామెంట్ చేయలేదు. జేఏసీ కూడా ఏంటంటే వారికి ఉన్నటువంటి వివిధ పరిస్థితుల వల్ల ఒక ప్రతిపక్షం రోల్ తీసుకున్నది. డెఫినెట్లీ వి విల్ సీ దట్ లైక్ దట్. ఒకటే అంతిమంగా మాకు ప్రజలు ఏమనుకుంటున్నారో అది శిరోధార్యం, దట్ ఈస్ ద కామన్ పాయింట్, బాటం లైన్. రెండోది ఏదైనా మీకు మొదలై చెప్పాను నేను, ఇదివరకు 2-3 మన ప్రతిపక్ష నేతలు కూడా అంటే నేను ఒకటి చెప్పాను, శాస్త్రీయంగా చేయాలి అది చేయాలంటే మీరు అందరినీ 100% యునానిమిటీతో ఒక ప్లాన్ తీసుకురాని మా ముఖ్యమంత్రి దగ్గర. ఎందుకంటే నేను చెప్పినాను, మీరు చెప్పే వాళ్ళకి చెప్పినా కాదు, మీరేమి ఆవేశపడకండి. మీరు ఒక 100% ఒక్క కంప్లైంట్ లేకుండా మీరు ఒకటి తీసుకురండి, డ్రాఫ్ట్ మీరే తీసుకురండి. మా ముఖ్యమంత్రికి నేను 2-3 ఎంపీలే పోయి కూర్చొని చేస్తాం, మీరు చాలా ఆల్బర్ట్ ఐన్స్టీన్లు మాకేమో తెలియదు అని చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే ఇప్పుడు ఎంపీ గారు ఒక్క నిమిషం కంప్లైంట్ అసలు ఎంపీ గారు తీసుకపోయిన ప్రతిపాదన అక్కడ సాగుతుందా నిలబడుతుందా అది ముందు ఆలోచించాలి. మూడోది కీలకమైన పాయింట్ ఆయన అడిగింది ఖచ్చితంగా నేను చెప్తాను. నేనేమంటున్నా, నేను కూడా చేయలేదు, నేను కూడా 100% యునానిమిటీ ఉండే డివిజన్ అయితే నేను చేయలేదు. ఈ రోజు రీడిజైన్ గురించి తీసుకుందాం. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నిరాహార దీక్ష చేస్తుండే మా ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి. అదే పార్టీలో ఉన్న వాళ్ళు రీడిజైన్ ఎందుకు చేయాలని అడుగుతారు, ఇంకోళ్ళేమో రీడిజైన్ ఎందుకు కావాలని అడుగుతారు. ఇప్పుడు లాస్ట్ పర్సనల్ ఎజెండా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఎజెండా ఉంటుంది, అంటే ప్రతిపక్షాలకు పర్సనల్ ఎజెండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం గద్వాల జిల్లా చేయడం జరిగింది, గద్వాలకు సంబంధించింది అంటే వనపర్తి జిల్లా చేయడం జరిగింది. సెంటర్కి ఏంటంటే వివిధ అధికారులు సూచించింది ఏంటంటే గద్వాల ఈజ్ అ బార్డర్ టు కర్ణాటక, వనపర్తి సెంటర్ పాయింట్ ఉంది అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు మాకేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, జగిత్యాల మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, సిరిసిల్ల ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ డిసిషన్స్ అయితే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కొడుకు నిర్వహిస్తున్నటువంటి జిల్లా, అది సాధ్యం కాదు, దాని జియోగ్రాఫికల్ అది పాసిబిలిటీ లేదు. ఇటు సిద్దిపేట అటు కరీంనగర్ అన్ని చూసుకుంటే ఏది 10-15 కిలోమీటర్లు చెప్పండి. ఇప్పుడు ఏదైతే క్షేత్రస్థాయి సర్వే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారో, వస్తున్న ప్రజా అభ్యంతరాలు లేకపోతే ఆరోపణలు అవన్నీ వాస్తవం అనుకుంటే ఆలోచన మార్చుకునే అవకాశం ఉందా? ఈ మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఒకటండి, మాది మేము పట్టిన కుందేలకు 3 కాలనే సిద్ధాంతం కాదు. అల్టిమేట్లీ ప్రజల సౌబల్యం కొరకు, జియోగ్రాఫికల్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్ కొరకు తీసుకునే డెసిషన్. ఎక్కడైతే మార్పులు చేతులు అవసరం వల్ల బెటర్ ప్రజలు మంచి జరుగుతుందని ఉంటే డెఫినెట్లీ తీసుకుంటారు, అనుకుంటే తీసుకుంటారు. దానికి ఏముంది, ఇదేమన్నా సొంత ఆస్తి వీళ్ళకు చెప్పడం. ఎంపీ గారు ముందు మాట్లాడుతూ జేఏసీ ఒక ప్రతిపక్షంగా మారింది అని అన్నారు. జేఏసీలో వారు పనిచేసిండ్రు, జేఏసీలో భాగంగా పనిచేసి వాళ్ళు ఒక రాజకీయ పక్షంగా వారు మారిండ్రు. అయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అడిగితే ఏదైతే మీరు చెప్పిండ్రు దాని విషయంలో నిలబడండి, ఉన్న ఫ్యాక్టరీ నడిచే ఫ్యాక్టరీని అసలు మూసేసిండ్రు, పునర్వైభవం తీసుకొస్తామని దగ్గర అసలు మొత్తానికే మూసేసిండ్రు అని అడిగితే జేఏసీ కానీ ప్రతిపక్షాలు కానీ నేనండి అడిగితే అది ప్రతిపక్షంగా కనబడుతుంది, అది అధికారం కోసం యావ కోసం కనబడుతుంది. ఆ రోజేమో ప్రజల కోసం కనబడ్డది. రెండో విషయం, ఇవాళ మల్లన్న సాగర్ విషయంలో మాట్లాడితే అది ప్రతిపక్షంగా కనబడుతుంది, వాస్తవాలు మాట్లాడితే ప్రతిపక్షంగా కనబడుతుంది అనేటువంటి భావన ఇది. అందుకని వీళ్ళు రాజకీయ కోణం నుంచి మహబూబ్ నగర్ గద్వాల విషయంలో మాట్లాడారు. ఇవాళ నారాయణపేట కార్నర్ లో ఉన్నది, నారాయణపేట సరౌండింగ్ లో మరి కొల్లాపూరు, మక్తలు ఈ రకమైనటువంటి అసెంబ్లీలు అన్ని ఉన్నాయి, అది అత్యంత అవసరం ఉంది. మీరు గద్వాల కంటే బార్డర్ అని చెప్తున్నారు. మరి నారాయణపేట ఎందుకు ఐడియల్ లొకేషన్ కాదు? మరి ఎందుకు ఒక పార్లమెంట్ లో 2 జిల్లాలు చేసి కొత్తగా మరి ఇంకో పార్లమెంట్ లో ఎందుకు విస్మరించారు? మరి ఇవాళ కల్వకుర్తి గతంలో మాట చెప్పారు ఆయన, మెజారిటీ ప్రజలు హ్యాపీగా ఉండే నిర్ణయం
ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవడానికి అభ్యంతరం లేదంటున్నారు. చూద్దాం మరి ఇప్పుడు సాంకేతికత ఆధారంగా మామూలుగా వీళ్ళు జిల్లాలో ప్రకటన చేయగానే జేఏసీ గానీ మిగతా ప్రతిపక్షాలు గానీ అందరూ కూడా ఆందోళన గానీ లేక వాళ్ళ వ్యతిరేకత గానీ వాళ్ళ సవరణలు గానీ ప్రతిపాదిస్తున్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్కరూ కూడా అధికారాన్ని వికేంద్రీకరించాలి, 93, 94 రాజ్యాంగ సవరణల్ని పూర్తిగా అమలు చేయాలి, అధికారాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాలను తీసుకెళ్లి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కి ఇవ్వాలి, పంచాయతీ స్థాయిలో ఏంటి, మండల స్థాయిలో ఏంటి, లేక జిల్లా స్థాయిలో ఏంటి అని ఒక్కళ్ళు అడగట్లా. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. ఏం బ్రదర్ బ్యాక్ టు లైవ్ షోలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. దయాకర్ గారు, జిల్లాల ఇష్యూ మాట్లాడుతూ ఉన్నాము. దాని మీద సరైన ఈ ప్రాతిపదిక లేదని విమర్శలు సరే మీరు చేయడం, లేకపోతే టీజేసీ లాంటి సంస్థలు కూడా చేయడం. కానీ మెజారిటీ ప్రజలు హ్యాపీగా ఉండే డెసిషన్ ఫైనల్ గా తీసుకుంటామని ఎంపీ చెప్తున్నారు ఇప్పటి వరకు మాట్లాడుతూ. జిల్లాలకు ఎవరు వ్యతిరేకంగా లేరు, ఎవరు వ్యతిరేకించలేరు కూడా. దాంట్లో ఉన్న సమస్యల్ని మాత్రమే చర్చించమని ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విన్నతులు పోయినాయి. ఒకటి 371D తేల్చకుండా వాళ్ళు జిల్లాలు చేయాలనుకుంటున్నారు. జోనల్ వ్యవస్థలు మింగిల్ అవుతున్నాయి. ఒక జోన్ లో ఉన్న మండలాలు ఇంకో జోన్లోకి పోతున్నాయి. జోనల్ వ్యవస్థ మీద ఏం చేస్తున్నారో చెప్పమంటున్నాం. మూడవది, అతిపెద్ద ట్రైబల్ ఏరియా ఇక్కడ నాకు సౌత్ ఇండియాలో మనకున్న ఏరియాలో 71 నుంచి 68 నుంచి 71 ట్రైబల్ జిల్లాలు ఉన్నాయి. వాటికి సంబంధించి స్కాటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ ను నిర్మల్, తర్వాత ఆదిలాబాద్ మంచిర్యాల చేస్తున్నారు. 30% లంసంగా ఉన్న గిరిజనులు కాస్త ఇప్పుడు జిల్లాలకు వచ్చే వరకు 5-6% పరిమితం చేసి ఎస్టీ రిజర్వేషన్లు కూడా వైలేట్ చేస్తున్నారు. షెడ్యూల్ 5 ఏరియా అది రాష్ట్రపతికి సంబంధించిన అంశం. ఈ 3 అంశాలతో పాటు శాస్త్రీయతకు ఒక ప్రాతిపదిక లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మండలాలు కల్పిందనే అంశం మీద సమాధానం చెప్పకుండా మేము ఇట్లనే చేస్తాం. ఈ రోజు అది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 3 అంశాలతో పాటు ప్రభుత్వం ఎట్లనైనా జిల్లాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మా అంశాలను కూడా కన్సిడర్ చేయకుండా తూతూ మంత్రంగా ఆల్ పార్టీ పెట్టి వెంటనే మంత్రిమండలి పెట్టి రాటిఫై చేసేసి ఇది ఒప్పేసుకున్నారు వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. మండలాల్లో నడుస్తూనే ఉంది, డివిజన్లలో నడుస్తూనే ఉంది. తూతూ మంత్రంగా ఏది దసరా వరకు చేసేందుకు ఒక సింగిల్ జడ్జితో ఆల్ పార్టీతో మీరు వేయండి. 3 కాదు 4 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎట్లా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చర్చ పెట్టాలనుకుంటుండ్రో జీవితకాలం ఉండేవి కదా. వాటిని ఇంత తూతూ మంత్రంగా ఎవరిష్టానుసారం వాళ్ళకి చేసినట్టు మేము గద్వాలు అడిగితే ఇయ్యకపోండి, జనగామ అడిగితే ఇయ్యకపోండి, అది మీ ఇష్టం. ఎంపీ గారు విత్ వెరీ బ్రీఫ్ నోట్, అంటే తొందరపాటు ఏమన్నా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే వాళ్ళు విమర్శిస్తున్నట్టు యాక్చువల్ లేట్ అయింది. మనం ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా, ఎందుకంటే మనం కుదిరే ఒక అడ్మినిస్ట్రేటివ్ శానిటీ ప్లస్ ఒక మొత్తం వచ్చే వరకు మాకు 2 years అయింది. ఖచ్చితంగా ముందు తొందరతనం ఏం లేదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం, కొత్త కాదు. ఈ విషయం మనం 2 ఏళ్ల తర్వాత చేసినా కూడా అదే వ్యతిరేక వస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఎవరు అంతిమంగా ఏం మీకు చెప్పడం జరిగింది. ఎవరు చేసినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవర్ లో ఉండి జిల్లాలు చేసినా ఈ సమస్య వస్తూనే ఉంటది. చెప్పేది అదొకటి. 371 ఆల్రెడీ ఆల్ పార్టీ మీటింగ్ లో 371 జోనల్ వ్యవస్థను రద్దు చేద్దామనేది ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది. ఇదొక్కటే తీసుకోవాలి కదా. చెప్పేది ఒక్క నిమిషం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గురించి డిసిషన్ తీసుకొని ఒకటి నోట్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. దట్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. పొలిటికల్ యునానిమిటీ లేకుంటే అది ప్రాబ్లం కాదు. పొలిటికల్ యునానిమిటీ అడ్మినిస్ట్రేటివ్, అది మన రాష్ట్రం. ఇప్పుడు ఏదో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ ఉంటుంది. 371D అనేది ఒకవేళ వారికి అవగాహన ఉందో నేను లేని మాట్లాడను, కానీ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. జోన్లు ఇంటర్ క్రాస్ అవుతున్న అంశం కాదు. 371D అడ్మినిస్ట్రేషన్ అంటే 7 మండలాలు ఆంధ్రకు పోయినాయండి. ఎంపీ ఎటుపోతుంది, ఎమ్మెల్యే ఎటుపోతుంది? జోనల్ సిస్టమ్ లేదా. జనగామ వచ్చి వరంగల్ జిల్లాది, నల్గొండ జిల్లాలో వచ్చింది. ఏ జోన్లకు రావాలి వాళ్ళు? మీరు నోటిఫికేషన్లు వేసింది. ఇప్పుడు ఏ జోన్ల నుంచి అప్లై చేసుకోవాలి? ఏదో అది అయింది,
మీరు చెప్పినా చేయకపోయినా మేము చేస్తాం ఇది అనుకుంటే చేసుకోండి. ఎవరో రేపు మేము కాకపోతే ఒక న్యూట్రలిస్ట్ వేస్తారు, అప్పుడు జిల్లాలు ఆగంగానే జిల్లాలు ఆపిందని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎందుకుండదు. ఇంత అసంబద్ధంగా అశాస్త్రీయంగా పరిపాలన సౌలభ్యం ఎట్లా ఉందండి మీరు అంటే? చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ నయీం విషయానికి వెళ్దాం. నరసింహరావు గారు, నయీం కేసులో ఇక స్పీడప్ అవుతోందా? సిట్ అధికారులను కొంతమందిని యాడ్ అయ్యారు, తర్వాత అరెస్టులు జరగబోతున్నాయి, కీలకమైన వాళ్ళకి పత్రికల్లో కథనాలు వచ్చి ఎప్పటిదాకా ఆయన అనుచరులు బంధువులు అరెస్ట్ అయ్యారు. కానీ అధికార పార్టీలో ఉన్న రాజకీయ నేతలకు కొన్ని సంబంధాలు కానివ్వండి, విపక్ష పార్టీలో ఉన్న రాజకీయ నేతలు ఎవరికి సంబంధాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన సూచన ఇచ్చారు. సో కీలకమైన డెవలప్మెంట్లు జరగబోతున్నాయా? పొలిటికల్ టర్న్ తీసుకోబోతుందా కంప్లీట్ గా? అదేమో కానీ అసలు నయీం కేసు వింటేనే అసలు ఎవరికైనా భయం వేస్తుంది, ప్రజాస్వామ్య ప్రియులకి వణుకు పుడుతుంది. అసలు అతను గత చాలా కాలంగా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని చెబుతున్నారు, కానీ యథేచ్ఛగా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, మంత్రులు మారారు, అధికారులు మారారు, కానీ ఎవరో కూడా అతన్ని పట్టుకోవడానికి కానీ అతన్ని చట్టం ముందు నిలబెడతాం కానీ ఎవరో ప్రయత్నించరా. ఎందువలన అంటే ఇది మన బనానా రిపబ్లిక్ అయిపోయిందా? ఇక్కడ చట్టాలు నడవట్లేదా? చట్టాలు పనిచేయట్లేదా? కోర్టులు పనిచేయట్లేదా? పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదా అన్న అనుమానం అందరూ కలుగుతుంది. అతను చేసిన కిరాతకాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. రాజకీయవేత్తలతో కుమ్మకవుతాం, పోలీసులతో కుమ్మకవుతాం, బలహీనలు భయపెడతాం, బలహీనలకు రక్షణ లేకుండా చేయటం, ఎవరినంటే చంపేయటం, ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి యథేచ్ఛగా చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చా కూడా 2 ఏళ్ళు ఎందుకు పట్టిందో కూడా నాకు అర్థం కావట్లా. అలాగే ఇప్పుడు అతన్ని ఇంకా ఇప్పుడు అట్లాంటి నయీములు ఎవరైనా ఉన్నారా? ఇంకా అతను నయంతో ఆ కథ ముగిసిపోయిందా? ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లా దుర్మార్గంగా దౌర్జన్యయుతంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారా? అది వాళ్ళ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ఎవరైనా సరే సహించని వాళ్ళ కేసీఆర్ చెప్పారు, సంతోషం. కానీ నయంతో సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అంతేకాకుండా ఎవరైనా నయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నయంలాగా ప్రవర్తిస్తే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా దుర్మార్గాలకు ఒడిగడితే ఎట్టి పరిస్థితులు సహించం అన్నది స్పష్టంగా చెప్పగలగాలి. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మనకు ఉపయోగపడితే ఊరుకుంటున్నారు, ఉపయోగం లేదనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. లక్ష్మీనారాయణ గారు, మీకే అనిపిస్తుంది? ఇప్పటిదాకా దాదాపు 70-80 అరెస్టులు జరిగినా అందరూ ఆ గ్యాంగుల్లో ఉన్నవాళ్ళు దానికి. కానీ కీలకమైన ఏవైతే డైరీలో పేర్లు అనుకుంటే మనకు వచ్చిన వార్తల ప్రకారం రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, లేకపోతే ఇంకా పై స్థాయి వాళ్ళు, అధికార పక్షమా విపక్షమా, నిజంగా వాళ్ళందరూ అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఘటన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశాల్లో విభిన్న డిపార్ట్మెంట్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారని అన్నారు. మరి ఇప్పుడు 70-80 మందిలో ఏదైతే ఆ స్థాయిలో ఎవరు కనపడతలేదు. మరి ఎక్కడ పోయింది? నయీం విపులంగా వివరంగా ప్రతి ఒక్క వ్యక్తితోని తనకున్న సంబంధాలను ఆ డైరీలో రాశానన్నారు. డైరీలు పోలీసు ఎంక్వైరీ అధికారుల దగ్గర డైరీలు ఉన్నాయి. మరి డైరీలో ఉన్నటువంటి వాటిల్లో ఇప్పుడు ఆ డైరీలో ఆ రకంగా ఉన్నాయనేటువంటి స్పష్టంగా బయటకు పత్రికల్లో వివరంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ మినహాయింపు ఏమన్నా ఉంది? మరి మినహాయింపు ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతన కుదురుతలేదు. మరి ఈ రకమైనటువంటి విషయంలో నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరుగుతుందనేటువంటి ఆ నమ్మకం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలు అతనికి సంబంధించిన అనుచరులు లేకుంటే కింది స్థాయి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ లో వీళ్ళు ఎవరి పేర్లు అందులో ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పటి నుంచి కొత్త ఛార్జ్ షీట్లు ఫైల్ కాబోతున్నాయి, అందులో మరి వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంటుంది. విచారణ పేరు మీద అయినా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ప్రమేయం ఉన్నదని అక్కడ ప్రస్తావించబడ్డదో, డైరీలలో ఉన్నదని చెప్పడం జరిగిందో, మరి ఒక్క అధికారినన్నా విచారించినటువంటి పరిస్థితి ఉందా? ఒక్క ప్రజాప్రతినిధి అంటే అనేక మంది ప్రజాప్రతినిధితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు నయీంను అడ్డుగా పెట్టుకొని నయీంతో ఈ సెటిల్మెంట్ల విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక్క పేరు బయటకు ఎందుకు వస్తలేదు? మొదట్లో వచ్చినటువంటిది మరి ఎక్కడ అనగదొక్కబడ్డది? ఇక్కడ నిష్పాక్షిక దర్యాప్తు విషయంలో అనేకమైనటువంటి సంశయాలు ఎదురవుతా ఉన్నాయి. ఈ రకమైనటువంటి స్థితిలో మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని మీద నమ్మకం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకమైనటువంటి స్థితిలో అంటే ఎంక్వైరీ పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. స్టిల్ కాదు, ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ మీద కూడా మీరు సంతృప్తిగా లేరా? ఇప్పుడు సిట్ లో కొత్త ఆఫీసర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు, ఆ పరిధి విస్తృతమైంది, విచారణ ఆయన అనుచరులను అరెస్ట్ చేసేటువంటి విషయంలో కానీ మేము స్పష్టంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఆయన ఈ స్థాయికి ఈ రకంగా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా కూడా కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఆ కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితికి ఎవరు ఏ విధమైనటువంటి లింకులు
ఆ రకంగా విచ్చలవిడిగా చెలరేగి ప్రవర్తించినా, మా దారుణ మర్డర్లు చేసినా మరి ఎందుకు స్పందించలేదు? అదే రకంగా ఏ రాజకీయ నాయకులు మరి ఆయనను కాపాడుతూ వచ్చిండ్రు? ఏ రాజకీయ నాయకులు ఆయనను అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందినరు? మరి ఆ ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఇవాళ నయీం ఆ రకమైనటువంటి స్థితికి చేరడానికి వాళ్ళు కూడా బాధ్యులు, వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు ఎవరి పేర్లు మొదట్లో వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని వచ్చినాయి, మరి తర్వాత ఆ రకమైనటువంటి ప్రస్తావన వస్తలేదు. ఇప్పుడు నయీం ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వాన్ని అందరు కూడా ఎన్కౌంటర్కు సంబంధించిన అంశంలో స్వాగతిస్తున్నారు. మాకు జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎస్పెషల్లీ భువనగిరికి సంబంధించిన ఎంపీ, మా ఎంపీ గారు, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ జడ్జీలతోని కానీ లేకపోతే ఎవరైనా సుప్రీంకోర్టు, హైకోర్టు, లేకపోతే ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గర, లీగల్ ఎంటిటీ ఉన్న వాళ్ళ దగ్గర డైరీలు ప్రిజర్వ్ చేయండి. ఓకే. ఎందుకంటే ఈ తాత్సారం జరుగుతున్న దాంట్లో నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, టీడీపీ వాళ్ళు ఉండని, టీఆర్ఎస్ వాళ్ళు ఉండని, నేరస్తుడు రాజకీయ రూపేసుకొని ఇంకా రాజకీయాలు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎవరు నేరస్తుడైనా, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో ఉన్నప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా సిట్ వేస్తే సిట్లో వేసిన కొంతమంది అధికారులే న్యాయంకి అనుకూలంగా ఉన్నారని చెప్పి కొంతమంది తీసి పక్కన పెట్టిన పరిస్థితి, దాన్ని కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే పారదర్శకంగా ఆఫీసర్స్ మీద, దాంట్లో ఉండే సామాన్య వ్యక్తుల మీద ఎంక్వైరీ కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. అది ఎమ్మెల్యేలైనా, XYZ ఇంకేదైనా ప్రజాప్రతినిధులు, ఏ స్థాయి వాళ్ళైనా, పూర్వపు మంత్రులైనా, పూర్వపు ఎమ్మెల్యేలైనా సరే, వాళ్ళ మీద నిజంగా నిజ నిర్ధారణ జరిగితే సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంది. నయీం ఎన్కౌంటర్ విషయంలో ఎన్కౌంటర్ అనుమానాస్పదంగా ఉందని ఎంతమంది వాదించినా ఎన్కౌంటర్ను అందరూ కూడా చేసిన పని మంచిదే, కానీ దీంట్లో నుంచి ఏ దొంగ కూడా తప్పించుకోవద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా ఉండబోతుంది. మీరు దాంట్లో పారదర్శకత కనుక చూపిస్తే ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయి. దీంట్లో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చేసిన డౌట్స్ కానీ మిగతా సమాజం చేస్తున్న డౌట్స్ కు తావివద్దు అనేది మా యొక్క అభిప్రాయం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది విచారణ స్పీడప్ అవుతోందా? ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా దానికైనా ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా? నరసయ్యగౌడ్ గారు, నిజంగా ఎవరైతే పెద్ద తలకాయల పేర్లు కొన్ని వినిపిస్తున్నాయో లేకపోతే కొన్ని ఊహాగానాలుగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా జైలుకెళ్లే పరిస్థితి చూస్తా ఉంటారా? బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? మొట్టమొదటిగా మీరు గమనించాలి, ఏదో ప్రతిపక్షాలు విమర్శ చేసినారో అడిగినరనో ఈ సమస్యకు పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవట్లేదు. అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సంబంధించినటువంటి ఒక సానుకూల పరిస్థితి ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి చర్యలే కానీ ఏదో ఇంతవరకు ఆ ఘటన ముందు అయితే ఎవరు అడిగినటువంటి దాఖలాలు అయితే నాకు కనిపించలే, ఏ ప్రతిపక్షం కూడా. మీకేమైనా కనిపించినా లేదు అంటే అంటే చెప్తున్నాను. ఛానల్లో మాట్లాడకపోయినా డక్కన్ క్రానికల్ సంబంధించిన రిపోర్టర్ తో 2 ఏళ్ళు అవుతున్నది ఈ రకంగా విచ్చలవిడిగా చెలరేగుతున్నారు. ఏ రకంగా ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పిండు నాకు, మీరు అన్నారు 15 days బ్యాక్ అన్నారు అనేటువంటి విషయం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే సిస్టమ్ ఫెయిల్. నాకు ఎవరైతే వ్యక్తి ఏదైతే ఇంత ఎదగటం, ఇంత పెద్ద నెట్వర్క్ చేయటం జరిగిందంటే సిస్టమ్ ఫెయిల్. గత ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు అందరు కలిసి తయారు చేసినటువంటి సంస్థ, అది వ్యక్తి కూడా కాదు, అదొక సంస్థ. అందరి పాపం ఉంది అందులో 100% అందరిది ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకున్నారు, పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ, సాధారణ వ్యక్తులు కానీ, ఎవరు కానీ. ఒక నెట్వర్క్, ఒక సంస్థలాగా ఏర్పడింది. అదొకటి. ఆ సంస్థ మంచిది కాదు తెలంగాణకి అని గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం చేయటం జరిగింది. దానికి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా మేము రక్షించుకోవాలనుకుంటే అది మొదలు బయటకు ఎందుకు పెడతారు? టు బి ఫ్రాంక్. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరూ ఎదురు చూస్తోంది, ఏవో పేర్లు ఉన్నాయి, ఏవో మొత్తం పెద్ద నిజంగా బయటకు వస్తారు, మాత్రం అందులో ఉండిపోతాయి. ఒక ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీతో ఉన్నారు. దీన్ని రూట్లకు వెళ్ళేసి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో మన పర అనే తారతమ్యం లేకుండా అందరినీ చట్టపరంగా ఏదైతే అవసరం ఉందో చర్యలు తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నారు. దాన్ని ఎవరు ముఖ్యమంత్రి ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉండదు. దానికి జడ్జీల దగ్గర డైరీ లెక్కలేదు. ఇదివరకు అన్ని ప్రభుత్వాలు అది కాంగ్రెస్ టైంలో కల్చర్ కానీ ఇక్కడ కల్చర్ కాదు. ముఖ్యమంత్రి గారు
ఓటు నోటు కేసులో బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అని అన్నాడు. మరి బ్రహ్మదేవుడు చూద్దాం మరి కేసు ఎటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ ఎంపీ గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు. దివాళ విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.